హాయ్ హలో వెల్కమ్ టు స్వానీస్ కిచెన్. ఈరోజు మన కిచెన్లో ఎంతో టేస్టీగా ఉండే టమాటో పచ్చడిని ప్రిపేర్ చేయబోతున్నానండి. ఈ టిప్స్ అండ్ ట్రిక్స్ ఒకసారి టమాటో పచ్చడిని ప్రిపేర్ చేశారంటే చాలా పర్ఫెక్ట్గా చాలా టేస్టీగా వస్తుందండి. కొత్తగా ట్రై చేసే వాళ్ళు కూడా చాలా ఈజీగా ట్రై చేయొచ్చు. ఈ టమాటో పచ్చడి మనం దోశలోకి, రైస్లోకి, బోండాల్లోకి తింటే చాలా టేస్టీగా ఉంటుందండి. అంతకంటే ముందుగా మన ఛానల్ని ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కన ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేయండి. అప్పుడే మన ఛానల్లో ఏ వీడియో పెట్టినా కానీ మీకు నోటిఫికేషన్ లాగా వస్తుంది. ఇప్పుడు ఈ వీడియోలో టమాటో పచ్చడి ఏ విధంగా ప్రిపేర్ చేసుకోవాలో చూద్దాం. ముందుగా 1/2 kg టమాటోలను 5-6 పచ్చిమిర్చిని మనం కట్ చేసుకొని పెట్టుకోవాలండి. తర్వాత ఒక ప్యాన్ తీసుకుని అందులో 2 టేబుల్ స్పూన్స్ ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ వేడాక అందులో మనం ముందుగానే కట్ చేసి పెట్టుకున్న టమాటోలను, పచ్చిమిర్చిని వేసేసుకోవాలి. ఈ విధంగా పచ్చిమిర్చి, టమాటోని వేసుకొని ఒకసారి బాగా కలుపుకుంటూ మెత్తగా ఉడికించుకోవాలి. ఇప్పుడు ఇందులో మనం టేస్ట్కి సరిపడా సాల్ట్ అనేది యాడ్ చేసుకోవాలండి. ఈ విధంగా మనం ముందుగానే సాల్ట్ వేయడం వల్ల ఈ టమాటాలు అనేవి చాలా ఫాస్ట్గా ఉడికిపోతాయి. ఇప్పుడు ఇందులో 1/2 టేబుల్ స్పూన్ పసుపు, 1/2 టేబుల్ స్పూన్ జీలకర్ర వేసుకోవాలి. ఒకసారి బాగా కలుపుకుంటూ ఈ టమాటాలను బాగా ఉడికించుకోవాలండి. ఇప్పుడు ఇందులో చిన్న నిమ్మకాయ సైజంతో చింతపండును వేసుకోవాలి. ఈ విధంగా చింతపండును వేసుకొని ఒకసారి బాగా కలుపుకుంటూ ఉండాలి. ఇప్పుడు ఇందులో 2 టేబుల్ స్పూన్ల ధనియాలను వేసుకోవాలండి. ఈ ధనియాలను వేయడం వల్ల మనకి టమాటా పచ్చడి అనేది ఇంకా టేస్ట్ అనేది ఎన్హాన్స్ అవుతుంది. కాబట్టి 2 టేబుల్ స్పూన్స్ ధనియాలను యాడ్ చేసుకోవాలి. చూడండి, మనకి టమాటాలు చాలా మెత్తగా ఉడికిపోయినాయి కదా. ఈ విధంగా మెత్తగా ఉడకాలండి. ఇప్పుడు ఈ టమాటాల పచ్చిమిర్చిని మనం కాసేపు పక్కన చల్లారి పెట్టుకోవాలి. ఈ టమాటాలు చల్లారే వరకు మనం పోపు అనేది ప్రిపేర్ చేసుకుందామండి. ఒక ప్యాన్ తీసుకొని అందులో 2 టేబుల్ స్పూన్స్ ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ వేడాక అందులో 4 ఎండుమిర్చి, 1/2 టేబుల్ స్పూన్ జీలకర్ర, 1/2 టేబుల్ స్పూన్ శనగపప్పు, 1/2 టేబుల్ స్పూన్ మినపప్పుని యాడ్ చేసుకోవాలి. ఇప్పుడు ఇందులో 4-5 వెల్లుల్లి యాడ్ చేసుకోవాలండి. ఇప్పుడు ఇందులో కొంచెం కరివేపాకు వేసుకోవాలి. ఒకసారి బాగా కలుపుకుంటూ ఇందులో 1/2 టేబుల్ స్పూన్ పసుపు అనేది యాడ్ చేసుకొని ఒకసారి బాగా కలుపుకోవాలండి. ఈ విధంగా బాగా కలుపుకుంటూ పోపుని దోరగా ఫ్రై చేసుకుంటూ ఉండాలి. స్టవ్ అనేది మీడియం ఫ్లేమ్లో పెట్టుకోవాలి, లేదంటే పోపు అనేది మాడిపోతుంది. ఇప్పుడు మిక్సీ జార్ తీసుకొని అందులో మనం ముందుగానే ఉడికించి పెట్టుకున్న టమాటాలను ఇందులో వేసేసుకొని 4-5 వెల్లుల్లిని వేసుకొని మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి. కొంచెం కొత్తిమీర వేసుకోవాలండి. మీ దగ్గర కొత్తిమీర లేదంటే స్కిప్ చేసుకోవచ్చు. ఈ విధంగా కొంచెం కొత్తిమీర వేసేసుకొని మనం మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి. చూడండి, ఈ విధంగా మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి. మరి మెత్తగా చేయకూడదండి, కొంచెం కోర్సుగా గ్రైండ్ చేసుకోవాలి. మనం రోట్లో రుబ్బుకుంటే ఏ విధంగా వస్తుందో ఆ విధంగా కోర్సుగా గ్రైండ్ చేసుకున్నట్లయితే మనం తినేటప్పుడు మధ్య మధ్యలో తగులుతూ ఉంటాయి కదా ఆ టమాటో ఫ్లేవర్ అనేది. చూడండి, ఈ విధంగా కోర్సుగా గ్రైండ్ చేసుకొని తర్వాత ఒక బౌల్ తీసుకొని అందులో ఈ టమాటో పచ్చడిని ట్రాన్స్ఫర్ చేసుకోవాలి. ఇప్పుడు ఇందులో మనం ముందుగానే ప్రిపేర్ చేసుకున్న పోపుని ఇందులో వేసేసుకొని ఒకసారి బాగా కలుపుకోవాలి. టమాటో పచ్చడి స్మెల్ అయితే చాలా చక్కగా వస్తుందండి. చాలా అంటే చాలా సూపర్గా ఉంది టమాటో పచ్చడి టేస్ట్ కూడా. ఈ విధంగా పోపుని మొత్తాన్ని వేసుకొని ఒకసారి బాగా కలుపుకుంటూ ఉండాలి. అంతే అండి, ఎంతో టేస్టీగా ఉండే టమాటో పచ్చడి రెడీ. ఈ టమాటో పచ్చడి మన దోశలోకి, రైస్లోకి, బోండాలోకి, పునుగుల్లోకి, ఇడ్లీలోకి తింటే చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుందండి. ఈ టమాటో పచ్చడి మనం 2-3 రోజులు ఈజీగా తినేయచ్చండి. ఖరాబ్ ఏమీ కాదు. కాబట్టి ఈ విధంగా ఒకసారి ట్రై చేసి చూడండి. చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుంది.
ఈ విధంగా రోటి పచ్చళ్ళు చేసి మీ పిల్లలు పెట్టండి, చాలా ఇష్టంగా తింటారు. ఎప్పుడు టమాటా కర్రీ కాకుండా ఈ విధంగా ఒకసారి పచ్చడి చేసి పెట్టండి. ఈ విధంగా వేడి వేడి అన్నంలో టమాటా పచ్చడి వేసుకుని తింటే చాలా అంటే చాలా టేస్టీగా ఉందండి. దీనికి కాంబినేషన్గా ఈ విధంగా ఒక ఆమ్లెట్ వేసుకొని తిన్నారంటే ఇంకా అంతే అండి, ఇంకా చెప్పాల్సిన అవసరమే లేదు, అంత టేస్టీగా ఉందండి అసలుకి. మీలో ఎంతమందికి ఈ విధంగా ఆమ్లెట్ పెట్టుకొని తినడం అంటే ఎంతమందికి ఇష్టమో నా కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. చూడండి టమాటా పచ్చడి చూస్తుంటే నోరులో నీళ్ళు ఊరిపోతున్నాయి కదా. మీరు కూడా ఈరోజు ఈ రెసిపీని ట్రై చేసి మీకు ఏ విధంగా వచ్చింది ఏంటి అనేది నా కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయడం అస్సలు మర్చిపోవద్దండి. మీ ఫ్రెండ్స్కి మీ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, పక్కన ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్.